ఫీల్ అవుతున్నానన్న లోకేష్ గారి చేతుల మీద ఇళ్ల పట్టా అందుకున్నారు కదా? చాలా సంతోషకరం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ముందు భయపెట్టే వాళ్ళు మహానాడు ఉంటుందో పోయిద్ది అన్నట్టుగా లోకేష్ గారు చాలా మంచి పని చేశారు. నెంబర్ 1 వచ్చిన తొందరలోనే చాలా మంచి పని చేశారు. పాత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటారు? చాలా తేడా ఉంది. పాత ఎమ్మెల్యే అసలు జనాల వైపు చూసేవాడు కాదు. ఈయన చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా పర్ఫెక్ట్గా జనాలను దృష్టిలో పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. పోయినసారి మేము అటే వేసాము, ఈసారి మొత్తం లోకేష్ గారికి వేసాము. 100% నెంబర్ 1 చేస్తున్నారు. గతసారి అటేసారా వైసీపీకి, మళ్ళీ ఈయనకి వేసారు ఇప్పుడు ఈసారి మొత్తం ఈయనకి వేసాం. 100% మొత్తం ఇక్కడికి ఈయనకి వేసాం. ఇప్పుడు వీళ్ళు పనిచేసే విధానం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటేసిన వాళ్ళకి, లేదంటే కూటమి పార్టీ వాళ్ళకి ఓటేసిన వాళ్ళకే చేస్తున్నారా, లేదంటే అందరికీ చేస్తున్నారా? అందరికీ చేస్తున్నారు. చూడట్లేదా? అది లేదు, అసలు లేదు. ఆ వ్యవస్థ లేదుగా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉంది. డెవలప్ చేస్తున్నారా మంగళగిరి నియోజకవర్గం? చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మాకు కూడా వాళ్ళు కడతానంటున్నారుగా, రిటర్నింగ్ వాళ్ళు కడతాను హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు. రావడంతోనే కొద్దిగా అభివృద్ధి పదంగా అన్ని రేట్లు ఇట్లన్నీ బాగానే సంతోషకరంగా ఉంది. జనాలకి ఇబ్బంది లేదు. పనులు కానీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఓకే. మంగళగిరి నియోజకవర్గంలో గెలిచినందుకు హ్యాపీయేనా మీరు? హ్యాపీయే, చాలా సంతోషం. ఫీల్ అవుతుంది. ఇళ్ల పట్ట వచ్చింది, చాలా సంతోషం అండి. అనుకున్నారా ఇంత త్వరగా ఇళ్ల పట్ట వస్తుంది? అనుకోలేదండి. ముందున్న ఎమ్మెల్యేలు ఎవరు ఇవ్వలేదమ్మా మీకు? లేదండి, ఎవరు లేదండి. వాళ్ళకి లోకేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అనుకున్న మాట అనుకున్నట్టే చేశారండి. అది మాకు సంతోషం అండి. మంగళగిరి మహిళలు ఇటుపక్క ఉన్నారు, జగన్ వైపు ఉన్నారా, లోకేష్ గారి వైపు ఉన్నారా? లోకేష్ గారేనండి. బాగా చేస్తున్నాడు ఆయన. బాగా చేస్తున్నారు. ఏమైనా సమస్య వస్తే పట్టించుకుంటున్నాడు. గతంలో ఎమ్మెల్యే మరి ఏం చేయలేదమ్మా. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని 2 సార్లు గెలిపించారు కదా మంగళగిరిలో. చెప్పారు కానండి, చేయలేదండి. చేస్తున్నారు. బాగానే ఉందంటారు. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈయన గెలిపిస్తారా? అవునండి. మారుస్తారా మరలా? ఏం లేదండి, ఎప్పుడు లోకేష్ గారేనండి. అవునండి. అటువంటి ఆలోచన లేదు మీకు? ఏం లేదండి. ఏం చేస్తుంటారు మీరు? మేము ముఠా పని చేస్తాం. అయితే ఇప్పుడు ఇంటికానే ఉంటున్నాయి. కాళ్ళు మోకాళ్ళు ఎప్పుడు వచ్చి ఇంటికానే ఉంటున్నాం. ఇళ్ల పట్టా తీసుకోవడానికి వచ్చారు ఎంత దూరం? వచ్చాం. మానాడు ఏదో దేవుళ్ళలాగా ఇచ్చాడు ఆయన. దండం పెడుతున్నారు లోకేష్ గారికి. మరి మంచి పని చేసినప్పుడు చేయాలి కదా. మరి అవునండి, ఎవరు చేసిన పని వాళ్ళు చేశాడు ఆయన. ఆయన దేవుడిలాగా మనకి కాపాడాడు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి కూడా ఎవడు ఇలా ఈయన వచ్చాడు, చెప్తాడు. ఆయన సుఖంగా ఉండాలా మనకి. డబ్బులు తీసుకున్నారు, లంచం తీసుకున్నారు? ఏం లేదు, అలాంటిది పార్టీ గట్ట చూసి ఇచ్చారా, లేకపోతే అందరికి ఇస్తున్నారా? అందరికి ఇస్తాను. టీడీపీ వాళ్ళ వీళ్ళ వాళ్ళు చూడండి, అదే లేదు. పార్టీది మనం ఏ పార్టీ అయినా మొత్తానికి ఇస్తాం. ఏంటమ్మా మొక్కలో అంత చిరునవ్వు కనిపిస్తుంది? ఆనందం, సంతోషంగా ఉందండి. పట్టాలు ఇచ్చారు కాబట్టి ఆనందంగా ఉందా? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా అక్కడ? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదమ్మా మీకు? ఏం చెప్తా మరి లోకేష్ బాబుకి? బాగా హ్యాపీగా ఉన్నామని చెప్తాను, నవ్వుతా చెప్తాను. బాగా చేస్తున్నారు. గెలిపిస్తారా మళ్ళా ఆయన్ని? గెలిపిస్తాం.